హాయ్, నేను మీ సంధ్య రాజశేఖర్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటా టాపిక్ అనుకుంటున్నారా? అందరికి ఇష్టమైన, అందరి ఫేవరెట్ అయిన టీ గురించి మాట్లాడుకున్నాం. టీయా? అదేనండి, మన భారతదేశంలో ఎక్కువగా ఛాయ్ అంటూ ఉంటాం. సో దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దాని బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ అది అసలు దాని ఎక్కడి నుంచి మొదలైంది, ఇదంతా తెలుసుకుందామా? రెడీగా ఉన్నారా? మరి వీడియో స్టార్ట్ చేద్దామా? సో మనం ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తీసుకొని మన రోజుని ప్రారంభించేది ఎవరైనా సరే టీతోనే. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు టీతోనే స్టార్ట్ చేయటం నేను చూశాను. మా పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఉదయాన్ని టీతోనే ఆరంభించడం చూశాను. అండ్ నా జనరేషన్లో ఉన్న నేనైనా, నా కజిన్స్ అయినా, నా ఫ్రెండ్స్ అయినా, నా చుట్టుపక్కల వాళ్ళైనా వాళ్ళ రోజుని టీతోనే ఆరంభించడం నేను చాలామందిని చూశాను. అండ్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, మనం ఏం చేస్తామో మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ఫాలో అవుతుంది. సో నా పిల్లలు కూడా ఇప్పుడు టీతోనే వాళ్ళ డేని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ కల్చర్ అనేది ఇప్పటిది కాదు. ఈ కల్చర్ ఎప్పటిది అంటే టీ అనేది 5,000 సంవత్సరాల క్రితమే ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రతి దేశంలోనూ టీ కల్చర్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ రోజుని టీతోనే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ టీని పూర్వీకులు చాలా మెడిసినల్ డ్రింక్గా తీసుకునేవాళ్ళు. అంటే చాలా జబ్బుల నుంచి, బాధల నుంచి రిలీఫ్ కోసం దాన్ని మెడిసినల్గా ఈ డ్రింక్ని తీసుకునేవాళ్ళు. అయితే జనరేషన్స్ మారే కొద్దీ ఈ టీ కల్చర్ అనేది అది మెడిసినల్గా స్టార్ట్ అయినా, బట్ ఇప్పుడు ఏదైతే మనం టీ అండ్ కాఫీస్ తీసుకుంటున్నామో అది మెడిసినల్ బెనిఫిట్స్ అయితే లేవు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ఆకుకి పాలని, షుగర్ని యాడ్ చేసామో ఆ టీ మెడిసినల్ బెనిఫిట్స్ని తగ్గిపోతాయి. సో ఈ కాంబినేషన్స్ వల్ల ఇంత హెల్దీ అయినటువంటి టీ అనేది ఈరోజు చాలా అన్హెల్దీగా కూడా మారింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీ రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుంది? అసలు రోజుకి ఎన్నిసార్లు తాగొచ్చు టీ? కామన్గా ఒక హెల్దీ పర్సన్గా ఉండాలి అనుకుంటే, అంటే హెల్త్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మన టీ కల్చరు డైలీ 1 టైం ఆర్ 2 టైమ్స్ తీసుకుంటే చాలు. బట్ మోర్ దెన్ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్, ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారండి, రోజుకి 10 నుంచి 15 సార్లు టీలు తాగే వాళ్ళు ఉన్నారు. సో గంటకి టీ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే ఎనర్జీ కోసం అంటూ ఉంటారు. అలసిపోయినా టీ అంటూ ఉంటారు. మాట్లాడుకోవాలన్నా టీ గ్యాదరింగ్ అంటారు. నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలన్నా టీ అంటారు. అలాగే తలనొప్పి వస్తే టీ అంటారు, చుట్టాలు వస్తే టీ అంటారు, ఫ్రెండ్స్ వస్తే టీ అంటారు. సో చూడండి, ప్రతి అకేషన్కి, ప్రతి ప్రాబ్లంకి, ఏదైనా ఒక సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేసుకోవాలన్నా టీ కావాలి, ఫన్నీ థింగ్స్ షేర్ చేసుకోవాలన్నా టీ కావాలి. సో చూడండి, టీ ఎంత రొటీన్ అయిపోయిందంటే ప్రతి విషయానికి టీ అనేది కామన్ థింగ్ అయిపోయింది. అయితే మరి మన జీవితంలో చాలా, అంటే రొటీన్లోనే అది ఒక భాగంగా కలిసిపోయిన టీ మెడిసినల్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా. సో ఇలాంటి టీని అసలు అన్నిసార్లు టీ తాగుతున్నాం కదా, టీ తీసుకోవటం వల్ల మనకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో రెగ్యులర్ బేసిస్లో మనం టీ తీసుకోవటం వల్ల ఇట్స్ వెరీ రియల్లీ హెల్దీ అండి. కామన్గా మనం టీ కనుక రెగ్యులర్ బేసిస్లో తీసుకోగలిగితే దానిలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే బాడీని క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉంచుతుంది. సెల్స్ని, టిష్యూస్ని, ఆర్గాన్స్ని, బాడీలో ఉన్న సిస్టమ్స్ని, స్కిన్ని, ఇట్లా ప్రతి దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే క్లెన్సింగ్ ప్రాసెస్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఏమైనా సెల్స్ డ్యామేజ్ ఉన్నా వాటిని రిపేర్ చేయడానికి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ ద సెకండ్ థింగ్, ఈ రెగ్యులర్ బేసిస్లో మనం టీ తీసుకుంటున్నప్పుడు హార్ట్ హెల్త్కి మంచిది అంటూ ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైం కొన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి టీ అనేది హెల్ప్ అవుతుంది. మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న టీస్ అవి చాలా హెల్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ సిస్టమ్, అంటే రోగ నిరోధక శక్తిని పెరగడానికి కూడా మనం తీసుకునేటువంటి కొన్ని హెర్బల్ టీస్ అండ్ లైక్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న టీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చాలా రకాల టీస్ ఉంటాయి. ఇప్పుడు వాటర్లో కొన్ని థింగ్స్ మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నామో దాన్ని బట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది బాయిలింగ్ వాటర్కి లైక్ కొంతమంది ఇలాచీ యాడ్ చేస్తారు, సినమన్ యాడ్ చేస్తారు, లేదా కొంతమంది తులసి టీ తాగుతూ ఉంటారు, కొంతమంది లైక్ లెమన్ టీ తాగుతూ ఉంటారు, కొంతమంది లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ని బట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం లైక్ తులసి ఆకు, ఇలాచీ, జింజర్ ఇలాంటివి మన టీస్కి యాడ్ చేస్తామో అవి డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి.
చేస్తాయి. సో బ్లోటింగ్ తగ్గిస్తూ ఉంటాయి, ఫ్రీ మోషన్ అవటానికి హెల్ప్ అవుతుంది, అండ్ మనకి ఆ డైజెషన్ ఫాస్ట్ అవటానికి హెల్ప్ అవుతుంది, గట్ క్లెన్సింగ్కి హెల్ప్ అవుతుంది. సో మీరు గమనించవచ్చు, మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇదే కాదు, టీ రెగ్యులర్ బేసిస్లో ఎందుకు తీసుకుంటారు పీపుల్ అంటే మైండ్ అలర్ట్నెస్ కోసం తీసుకుంటారు, అండ్ కాన్సన్ట్రేషన్ కోసం తీసుకుంటారు, అండ్ లో ఎనర్జీ నుంచి ఎనర్జడైజ్గా ఫీల్ అవడానికి తీసుకుంటారు. కొంచెం అలసిపోగానే కప్పు టీ తాగితే చాలండి, చాలా ఎనర్జీగా ఫీల్ అయ్యేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదే కాదు, కొంతమంది అంటారు కొన్ని టీస్ తీసుకోవటం వల్ల స్కిన్ కూడా గ్లో పెరుగుతుంది అంటారు. సో ఇట్లా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి టీని బట్ మనమైతే కొన్ని అనవసరమైన థింగ్స్ అన్నీ యాడ్ చేసి దాని మెడిసినల్ ఎఫెక్ట్స్ని, దాని ఎంతో ఔషధంగా ఉన్నటువంటి టీని మనం క్యాలరీస్లోకి తెచ్చేసాం, హై క్యాలరీస్లోకి తెచ్చి షుగర్ యాడ్ చేసి దాన్ని అన్హెల్దీగా మార్చేసుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, వైట్ థింగ్స్ ఆర్ వెరీ డేంజర్ టు ద హెల్త్. సో అది కూడా షుగర్ అనేది చాలా చాలా అనారోగ్యమైనది. సో అది రెగ్యులర్ బేసిస్లో ఎక్కువ క్వాంటిటీ అనేది అసలు మనం తీసుకోకూడదు, ఎందుకంటే మోర్ షుగర్ తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ డ్యామేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం మోర్ దెన్ 2 times షుగర్ యాడ్ చేసుకొని, మిల్క్ యాడ్ చేసుకుని ఉన్న టీని మనం మోర్ దెన్ 2 times తీసుకుంటామో ఇప్పటివరకు చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ రివర్స్ అవుతాయి. రివర్స్ ఏమవ్వచ్చు, మనం ఎప్పుడైతే రెగ్యులర్ బేసిస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాఫీస్ అండ్ నెంబర్ ఆఫ్ టీస్ తీసుకుంటామో మన పైప్ లైన్ ఏదైతే డైజెస్టివ్ పైప్ లైన్ ఉంటుందో దాని మీద ఆ టీ లేయర్స్ అనేవి లేయర్స్గా ఉండిపోయి అదంతా రెడ్డిష్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ పైప్ లైన్ మొత్తం రెడ్డిష్గా మారిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏమన్నా ఫ్రూట్స్ తిన్నా, న్యూట్రిషన్ తీసుకున్నా, న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నా న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోద్ది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. లైక్ బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం, పొట్ట ఉబ్బరంగా ఉండటం, బిగుగా అనిపించటం, అండ్ గ్యాస్ ఫార్మేషన్ అవ్వటం, అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటం, పులితేపులు రావటం, తీసుకుంటున్న ఆహారం సరిగ్గా అరగకుండా ఉండటం, అండ్ ఫ్రీ మోషన్ అవ్వకపోవటం, ఇలాంటి థింగ్స్ అన్నీ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మనం మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం టీ తీసుకోవటం వల్ల యాంగ్జైటీకి కూడా దారితీస్తుంది. అట్ ద సేమ్ టైం డిప్రెషన్కి దారితీస్తుంది, స్ట్రెస్కి దారితీస్తుంది, అండ్ రెస్ట్లెస్నెస్గా ఫీల్ అవుతూ ఉంటాం, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మన మైండ్ అలర్ట్నెస్ని కోల్పోతూ ఉంటుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవటం వల్ల ఇది మన బ్రెయిన్ మీద ఇలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అలాగే ఇన్సోమ్నియా అంటే మనకి నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. కామన్గా చాలామంది నిద్ర పట్టట్లేదని టీ తాగుతూ ఉంటారు, బట్ టీ తాగటం వల్లే నిద్ర పట్టదు. చాలామంది ఆకలి వేయట్లేదని టీ తాగుతూ ఉంటారు, బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టీ తాగటం వల్లే వాళ్ళ ఆకలి చచ్చిపోతూ ఉంటుంది. అండ్ చాలామందికి ఇలా రెగ్యులర్ బేసిస్లో టీ తాగటం వల్ల లివర్ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోయి వాళ్ళకి ఎక్కువ పసర ఫార్మేషన్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఇంటెస్టైన్లో. సో చూడండి, ఇలాంటి అంటే హెల్దీగా ఉన్న థింగ్స్ని మనం అన్హెల్దీగా మనమే మార్చుకుంటున్నాం. ఇదే కాదు, ఇంకా లాట్స్ ఆఫ్ లైక్ మనకి మినరల్ డెఫిషియన్సీకి దారితీస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది వీక్గా ఉన్నాము, కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయి, రెస్ట్లెస్గా ఉంది, టీ తాగితే బెటర్ అవుతానని తాగుతారు. బట్ ఎక్కువ టీ తాగటం వల్ల మన మినరల్స్ ఏదైతే మన మజిల్స్ని కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్కి హెల్ప్ చేసే పొటాషియం అండ్ మెగ్నీషియం అనేది తగ్గిపోతుంది, అంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల మనం చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇదే కాదు, ఎక్కువ సార్లు టీ కాఫీ తాగే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎనిమిక్గా అయిపోతూ ఉంటారు, పేల్గా అయిపోతూ ఉంటారు, స్కిన్ డల్గా అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ టీ తాగటం వల్ల డీహైడ్రేషన్ దారితీస్తుంది. సో చూడండి, యాక్చువల్లీ మన పూర్వీకులు మెడిసినల్గా స్టార్ట్ చేసిన టీని ఈరోజు మనం ఎక్కువ సార్లు తాగటం వల్ల, ఎక్కువ షుగర్ యాడ్ చేసుకొని తీసుకోవటం వల్ల, మిల్క్ అండ్ వాటరు అండ్ దానిలో తేయాకు ఇంకొన్ని థింగ్స్ వేసుకొని అండ్ దానికి షుగర్ యాడ్ చేసుకొని దాన్ని ఎక్కువ టైం బాయిల్ చేసి ఒక సర్టెన్ టెంపరేచర్లో దాన్ని బాయిల్ చేసుకొని మెడిసినల్గా ఉన్నదాన్ని మనం మోర్ క్యాలరీస్గా మార్చేసుకొని, యాక్చువల్లీ మెడిసినల్ టీ 20 calories కంటే ఎక్కువ ఉండదు. అంటే వాటరు, తేయాకు లేదా వాటరు, జింజరు, వాటరు, ఇలాచి ఇలాంటి థింగ్స్ మనం బాయిల్ చేసుకొని తీసుకోవటం వల్ల ఆ టీ నాకు తెలిసి ఒక 10 to 20 calories బిలోనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనము ఈ థింగ్స్ అన్నిటిని యాడ్ చేసుకొని మనం ఈ టీని తీసుకుంటామో ఆల్మోస్ట్ 60 to 100 calories. మన ఇండియన్ టీ అయితే 100 calories పర్ కప్. సో ఇప్పుడు 100 calories పర్ కప్ అంటే రోజుకి 10 టీలు తాగితే ఓన్లీ టీ ద్వారానే మీ బాడీలోకి 1000 calories వెళ్తున్నాయి. అంటే మీరు హెల్తీగా ఉన్నట్ట
అండ్ హెల్దీ డ్రింక్ తాగుతున్నట్ట? యాక్చువల్లీ టీ ఈజ్ ఏ గుడ్, బట్ దాన్ని అన్హెల్దీగా మార్చుకొని ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల మన హెల్త్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి లాట్స్ ఆఫ్ డ్యామేజ్ చేసే ఈ థింగ్స్ని మనం బెటర్ చేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ మీకు టీ ఎడిక్షన్ ఉంది, దాని నుంచి బయటపడలేకపోతున్నారంటే గో ఫర్ మెడిసినల్ టీస్. మెడిసినల్ టీస్ అంటే ఏవైతే 20 క్యాలరీస్ లోపు ఉంటాయో అవి మీకు హెల్దీ అనమాట. కామన్గా ఇలాంటి టీస్ ఏమేమి ఉండొచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ 20 క్యాలరీస్ లోపు మీ టీ ఉండాలి. ఇంకొకటి, ఎక్కువ సార్లు తీసుకోకూడదు. అంటే రోజుకి 1 టైం ఆర్ 2 టైమ్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఇట్స్ ఈక్వల్ టు ఎడిక్షన్ ఆఫ్ సంథింగ్. స్మోకింగ్ ఎంత డేంజరస్సో, ఆల్కహాల్ ఎంత డేంజరస్సో, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ టీ తీసుకోవటం కూడా ఇట్స్ బిగ్ ఎడిక్షన్. అది అంత మంచిది కాదు. కాబట్టి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం కట్ చేసేసుకోవాలి. ఓకే. అండ్ ఏ టైమింగ్స్లో తీసుకుంటున్నాం? పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మనం బాయిల్ చేసుకున్న మిల్క్లో ఈ థింగ్స్ అన్ని యాడ్ చేసుకుని, అండ్ మార్నింగ్ షుగర్ కంటెంట్ అంటే మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ అంటే మన ఫాస్టింగ్ని బ్రేక్ చేసి ఫస్ట్ మనం షుగర్స్ తీసుకోవటం అనేది చాలా హార్మ్ఫుల్. కాబట్టి ఎర్లీ మార్నింగ్ మిల్క్తో షుగర్తో యాడ్ అయి ఉన్న టీస్ని మీరు అవాయిడ్ చేయండి. ఇట్స్ వెరీ డేంజరస్. కాబట్టి దాన్ని మీరు మెడిసినల్ టీగా మార్చుకోండి. అంటే 20 క్యాలరీస్ లోపు కొన్ని మెడిసినల్ టీస్ మీరు ఎలా చేసుకోవచ్చో చెప్తాను. అండ్ నా దగ్గర కూడా ఒక సొల్యూషన్ ఉంది, అది మీకు చెప్తాను. ఓకేనా? సో అలా కనుక మీరు తీసుకోగలిగితే డైలీ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ గో ఫర్ ద మెడిసినల్ టీ. ఓకే, ఓన్లీ మెడిసినల్ టీ. అండ్ ఈవినింగ్ కూడా మీరు బిఫోర్ 5 PM లోపు మీ మెడిసినల్ టీని కంప్లీట్ చేసుకోండి. ఆఫ్టర్ 5 PM నో షుగర్స్, నో మిల్క్, నో షుగర్స్. ఓకే, ఇలా కనుక మీ టీ ఉంటే మీరు ఖచ్చితంగా హెల్తీగా అవ్వచ్చు. అండ్ మన టీ ఎలా ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్ చేయాలి, డైజెస్టివ్ సిస్టమ్ని చాలా యాక్టివ్గా ఉంచాలి, క్లెన్సింగ్గా చేయాలి, అండ్ మన స్కిన్ని క్లెన్సింగ్ ప్రాసెస్ చేయాలి. ఓకే. అండ్ టోటల్ బాడీ ఎనర్జటైజ్గా ఫీల్ అవ్వాలి, ముఖ్యంగా బ్రెయిన్ కాన్సన్ట్రేటెడ్గా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి థింగ్స్ మీకు టీ వల్ల జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఎ మెడిసినల్ టీ. సో మెడిసినల్ టీ కామన్గా ఎలాంటివి తీసుకోవచ్చో చెప్తాను మీకు. ఎగ్జాంపుల్, కొంతమంది లైక్ హాట్ వాటర్లో లెమన్స్ చేసుకొని అండ్ హనీ తీసుకుంటారు, ఇట్స్ ఎ మెడిసినల్ టీ. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది లైక్ ఇలాచీ బాయిల్ చేసుకుంటారు, జీరా బాయిల్ చేస్తారు, లేదా ఇంకొంతమంది జింజర్ బాయిల్ చేసుకొని తీసుకుంటారు, తులసి, లేదా ఇంకొన్ని 4-5 రకాల థింగ్స్ని యాడ్ చేసుకొని ఓన్లీ వాటర్లో నో షుగర్ నథింగ్ ఇవి బాయిల్ తీసుకొని హనీ యాడ్ చేసుకొని తీసుకుంటారు. బట్ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్, దాన్ని రోజు మనం చేయాలంటే కష్టం. సో ఐ హ్యావ్ ఎ సొల్యూషన్, కెన్ ఐ షేర్ విత్ యూ? సో ఇలాంటి అంటే అన్హెల్దీగా ఉన్నటువంటి టీస్ని మనం మెడిసినల్ టీతో రీప్లేస్ చేయొచ్చు. అంటే మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి టీతో రీప్లేస్ చేయొచ్చు. సో ఆ టీకి నా దగ్గర ఉన్నటువంటి రీప్లేస్మెంట్ అండ్ సొల్యూషన్ ఏంటి అంటే, నా దగ్గర హెర్బలైఫ్ న్యూట్రిషన్ నుంచి ఉన్నటువంటి ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది ఉంది. దీన్ని నేను ఫ్రెష్ అంటూ ఉంటాం. సో దీనిలో ఆల్మోస్ట్ 8 ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈస్ లెమన్ ఫ్లేవర్. సో నా డే అనేది ఈ లెమన్ ఫ్లేవర్ ఫ్రెష్తోనే స్టార్ట్ అవుతుంది. సో కామన్గా మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, మన ఇండియన్ టీ కప్ టీ ఈజ్ ఈక్వల్ టు 100 క్యాలరీస్. బట్ మై టీ ఈజ్, కెన్ ఐ సే ద సీక్రెట్? నా టీ వచ్చి జస్ట్ 4 క్యాలరీస్ అంతే. అండ్ కామన్గా అంటే ఎవ్రీ హ్యూమన్ బాడీ 300 నుంచి 400 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ మాత్రమే తీసుకోవాలి. అంటే మనం చూడండి, కామన్గా ఒక కప్పు టీకే మనం 100 to 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ తీసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం మీరు అంటే మోర్ దెన్ 2 times ఆర్ 3 times టీస్ తీసుకునే వాళ్ళు ఎంత కెఫిన్ తీసుకుంటున్నారో చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక హ్యూమన్ బాడీ 300 to 400 మిల్లీగ్రామ్స్ పర్ డే అంతే, అంతకు మించి ఎక్సీడ్ అవ్వకూడదు. సో 10 cups and 15 cups తీసుకునే వాళ్ళు ఎక్కువ మోర్ కెఫిన్ ఇవ్వటం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది డల్ అయిపోయి వాళ్ళు లేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని టీ తాగిన కొంచెం సేపటికి వాళ్ళు మళ్ళీ లేజీగా ఫీల్ అవుతారు, వీక్గా ఫీల్ అవుతారు. అందుకే మళ్ళీ టీ తాగుతూ ఉంటారు. అదొక రకమైన ఎడిక్షన్గా మారిపోతుంది. సో నథింగ్ ప్రాబ్లం. దాని నుంచి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టీ ఎడిక్షన్తో ఇబ్బంది పడుతున్నా, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ టీ
టీ తాగే హ్యాబిట్ మీకే ఉన్నా ఇట్స్ నాట్ గుడ్ అండి. ఇట్స్ వెరీ 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 హార్మ్ఫుల్ టు యువర్ ఓన్ బాడీ అండ్ టు దేర్ బాడీస్. సో ఖచ్చితంగా వాళ్ళకి మీరు సజెస్ట్ చేయండి అండ్ మీకు ఆ ప్రాబ్లం ఉన్నా సరే దాని నుంచి బయటపడండి. ఐ సెడ్ యూ ఆల్రెడీ మీరు మెడిసినల్ టీతో రీప్లేస్ చేసుకోవాలి. అండ్ నా దగ్గర ఉన్న ఈ సొల్యూషన్ గురించి చెప్తాను. సో ఇది జస్ట్ అంటే ఈ యొక్క చిన్న టిన్ను 50 సర్వింగ్స్ వస్తుంది. అంటే మనం 50 టీస్ తీసుకోవచ్చు, 50 సార్లకు వస్తుంది. ఒక స్పూన్లో మనకి ఒక సర్వింగ్లో 40 mg ఉంటుంది. అంటే రోజుకి నేను 10 టైమ్స్ వరకు తీసుకున్న ఈ టీ నాకు ఎలాంటి హామ్ ఉండదు. బట్ నేను 10 టైమ్స్ దాకా వెళ్ళను, బట్ 3 to 4 టైమ్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 3 టైమ్స్ ఇన్ ఏ డే ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అయితే దీన్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చెప్తాను. అండ్ ఈ ఎఫ్రెష్ అనేది నేను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల నాకు చాలా మెంటల్ అలర్ట్నెస్ ఉంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ ఐ ఫీల్ మోర్ ఎనర్జైజ్డ్. ఎప్పుడైనా నేను ఇంకొంచెం వీక్ అండ్ డల్గా ఫీల్ అయితే ఈ ఒక గ్లాస్ ఆఫ్ ఎఫ్రెష్ తాగటం వల్ల నాకు చాలా ఎనర్జటైజ్గా అనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అండ్ నాకు డైజెషన్ సూపర్గా అనిపిస్తుంది అండ్ ఫ్రీ మోషన్ అవుతుంది. అండ్ మన నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్కి వెళ్ళటం వల్ల బాడీ క్లెన్సింగ్ ప్రాసెస్ అవుతుంది అండ్ ఈవెన్ ఇట్ స్వెట్స్. అంటే ఇది తీసుకున్నాక ఒక 10-15 మినిట్స్ మంచిగా బాడీలో నుంచి స్వెట్ అనేది బయటకు వచ్చేసేసి క్లెన్సింగ్ అవుతుంది. సో దీనిలో మనం గమనించుకున్నట్లయితే దీనిలో నో యాడెడ్ షుగర్స్, దీనిలో ఆరెంజ్ పీకు అండ్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అలా ఉలంగ్ అనేవి కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో వీటి వల్ల ఏంటి అంటే ఈ ఉలంగ్ అనేటువంటి టీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అలాగే ట్రైగ్లిజరైడ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల వెయిట్ లాస్కి ఇది సపోర్ట్ అవుతుంది. దీనివల్ల వెయిట్ లాస్ అవుతారు అనట్లేదు, బట్ ఇది మీకు వెయిట్ లాస్కి బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆరెంజ్ పీకు ఉండటం వల్ల కామన్లీ ఆరెంజ్ ఆర్ లెమన్ అనేవి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాయి. ఎప్పుడైతే మనం ఈ టీ రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉంటామో మనకేమవుతుంది అంటే మనకి కొంచెం లైక్ బాడీ క్లెన్సింగ్ అవ్వటానికి లైక్ మనకేమన్నా లైక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కోల్డ్ అట్లాంటివి చేసినప్పుడు ఈ డ్రింక్ అనేది, ఈ ఎనర్జీ డ్రింక్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది, అంటే రిలీఫ్గా ఫీల్ అవటానికి. ఎందుకంటే ఇందులో ఆరెంజ్ పీకో ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇంకా మీకు తెలిసిందే టీ, సో ఇట్స్ ద బెస్ట్ బెనిఫిట్స్. దానిలో ఉన్న కెఫిన్ వల్ల వి ఫీల్ మోర్ ఎనర్జైజ్డ్. ఓకే, సో అంటే ఇట్స్ ఎ గుడ్ కెఫిన్ ఎందుకంటే ఇది మనకి విత్ ఇన్ లిమిట్స్లో ఉంది కాబట్టి. సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల నా ఈ టీ అనేది మెడిసినల్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంది, అంటే మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి నా ఈ రెగ్యులర్ బేసిస్లో నేను తీసుకుంటున్నటువంటి ఈ ఎనర్జీ డ్రింక్ మిక్స్ వల్ల. అండ్ డిస్క్లైమర్, నేను వీటి వల్ల ఏవి తగ్గుతాయి అని అనట్లేదు, లేకపోతే నయం అవుతాయి అనట్లేదు. యూ కెన్ ఫీల్ బెటర్ డైజెషన్, యూ కెన్ ఫీల్ బెటర్ స్కిన్, యూ కెన్ ఫీల్ బెటర్ ఎనర్జీ, యూ కెన్ ఫీల్ బెటర్ మెంటల్ అలర్ట్నెస్, అన్నీ మీరు బెటర్గా ఫీల్ అవుతారు అంటున్నాను. సో ఇలాంటి ఒక సింపుల్ టీని, అంటే హార్మ్ఫుల్గా ఉన్న టీస్ని మనం ఎందుకు బెనిఫిషియల్గా మార్చుకోకూడదు? ఏదైతే మెడిసినల్గా మన పూర్వీకులు టీని స్టార్ట్ చేశారో అదే మెడిసినల్ బెనిఫిట్గా మన టీ ఎందుకు ఉండకూడదు? 365 రోజులు రోజుకి 1 చొప్పున తీసుకున్న 365 టీస్ తాగుతున్నాము, లేదా రోజుకి 2. నాకు తెలిసి 2 కంటే తక్కువ తాగే వాళ్ళు ఎవరు లేరు. సో అంత హార్మ్ఫుల్గా ఎందుకు మనం టీస్ తీసుకోవాలి? సో లెట్ us replace with the medicinal herbal teas. సో మై రీప్లేస్మెంట్ ఈజ్ ఎఫ్రెష్ అండ్ దీని ప్రిపరేషన్ మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ 4 క్యాలరీస్ అండ్ మీకు 50 టైమ్స్ ఈ టీ వస్తుంది. చక్కగా మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి పాలు తేవాలి, గ్యాస్ మీద దాన్ని బాయిల్ చేయాలి, లేకపోతే షుగర్ యాడ్ చేయాలి, ఇలాంటివి ఏం లేవండి. సింపుల్గా ఒక స్పూన్ మీరు అలా వేసేసుకొని చక్కగా హాట్ వాటర్ ఒక్కటి బాయిల్ చేసుకొని ఉంచుకుంటే చాలు. ఓకే, సో మీకు చూపించడానికి నేను కొంచెం తక్కువ వాటర్ తీసుకుంటున్నాను, బట్ మీరు 200 ml వరకు మీరు తీసుకోవచ్చు. అంటే 200 ml వాటర్లో ఒక స్పూన్ మీరు వేసుకొని డైలీ చక్కగా మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇంత సింపుల్ అండి నా టీ. సో చాలా సింపుల్, దీన్ని ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. జస్ట్ ఇది హాట్ వాటర్లోనే తీసుకోవాలని ఏం లేదు, బట్ మన ఇండియన్స్కి హాట్ వాటర్లో అలవాటు కాబట్టి వీ కెన్ టేక్ ఇన్ ద హాట్ వాటర్, యూ కెన్ టేక్ ఇన్ ఈవెన్ నార్మల్ వాటర్, చిల్డ్ వాటర్. సమ్మర్స్ అప్పుడైతే నేను చిల్డ్ వాటర్లోనే తీసుకుంటాను. సో దిస్ ఈజ్ దట్ ఈజీ ఫర్ ప్రిపరేషన్. చాలా సింపుల్, హాట్ వాటర్ ఉంటే చాలు, ఇది ఉంటే చాలు. యూ కెన్ టేక్ ఎనీవేర్ అట్ ఎనీ టైమ్. సో this is about my secret of my tea afresh, my favorite tea this is. సో ఇది మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ హెర్బల్ టీ అంటే
ఈ ఎఫ్రెష్ మీకు కావాలి అనుకుంటే ఛానల్లో మీరు చూడొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. యూ కెన్ అప్రోచ్ మీ. లేదా మీకు ఆల్రెడీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచెస్ ఎవరైనా తెలిస్తే మీరు వాళ్ళనే అప్రోచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీకు అసలు తెలీదు అనుకుంటే ఈ టీ కోసం మీరు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ ఉంది అండ్ నా డీటెయిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ త్రూ మీకు చాలా హెల్త్ అవేర్నెస్ టాపిక్స్ తీసుకొస్తూ ఉంటాను అండ్ మీకు చాలా టిప్స్ చెప్తాను. కొత్త కొత్త రకాల సలాడ్స్ మీకు పరిచయం చేస్తాను. మీ హెల్త్కి సంబంధించి, మీ ఫిట్నెస్కి సంబంధించి, మీ బ్యూటీకి సంబంధించి హెల్ప్ అయ్యే కొన్ని థింగ్స్ని నేను రెగ్యులర్ బేసిస్లో మీకు వీడియోస్ రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో 10 మంది ఉంటే 9 మంది టీ ఎడిక్టర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళందరినీ కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీస్ తీసుకునేలాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.